తిరుగుతున్న విచ్చలవిడి జంతువులు, గుంపులు గుంపులుగా తిరిగే వీధి కుక్కలకు సంబంధించిన అనేక వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. విచ్చలవిడిగా సంచరిస్తున్న జంతువుల కారణంగా పలు నగరాల్లో ట్రాఫిక్ జాములు ఒక సమస్యగా మారుతున్నాయి. కొన్నిసార్లు ఎద్దులు దూకుడుగా మారి పాదచారులపై దాడి చేస్తున్న ఘటనలు కూడా మనం తరచుగా చూస్తూనే ఉంటాం. ఈ దాడిలో ప్రజలు గాయపడిన ఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో ఒక ఎద్దు ట్రాక్టర్తో తలపడుతున్న దృశ్యం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిలో ఒక ఎద్దు ట్రాక్టర్ను ఢీకొడుతున్నట్టుగా కనిపిస్తుంది. ప్రారంభంలో ట్రాక్టర్ డ్రైవర్ ఎద్దును తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఎద్దు వెనక్కి కదలినప్పుడు డ్రైవర్ యాక్సిలరేటర్ను నొక్కుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూసిన ప్రజలు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎద్దు తాను బాహుబలి అనుకుంటోంది అంటూ రాశారు. ఇక ఈ పోస్ట్కి ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా వీక్షణలు, వందల లైకులు, అనేక కామెంట్స్ వచ్చాయి. ఈ వీడియో ఆగస్టు 31న హ్యాండిల్ వాలే అయోధ్య నుండి పోస్ట్ చేయబడింది. దీని క్యాప్షన్లో నగర్ పంచాయతీ ట్రాక్టర్ ముందు ఎద్దు నిలబడి ఉంది. దారి తప్పిన ఎద్దు కోపంతో ఎర్రబడి ట్రాక్టర్తో ఢీకొట్టింది. దాంతో ట్రాక్టర్ డ్రైవర్ కోపంగా గేర్ను మారుస్తూ ఎద్దును దూరంగా నెట్టాడు. ఈ క్లిప్ కేవలం 26 సెకండ్ల నిడివి మాత్రమే ఉంది. ఇందులో రద్దీగా ఉండే రోడ్డుపై ట్రాక్టర్ ముందు ఒక ఎద్దు రాయిలా నిలబడి ఉండటం కనిపిస్తుంది. కోపంతో ఎద్దు ట్రాక్టర్ను నెట్టడం ప్రారంభిస్తుంది. డ్రైవర్ మొదట ట్రాక్టర్ను వెనక్కి తీసుకుంటాడు. కానీ ఎద్దు వెనక్కి తగ్గదు. దాంతో డ్రైవర్ కోపంగా ట్రాక్టర్ను గేర్లో ఉంచి యాక్సిలరేటర్ను నొక్కాడు. ట్రాక్టర్ ముందుకు కదులుతుంది. ఎద్దు వెనక్కి కదలడం ప్రారంభిస్తుంది. కానీ అది తన బలంపై చాలా నమ్మకంగా ఉంది. ఆ ఎద్దు వెనక్కి తగ్గేదే లేదు అన్నట్టుగా ట్రాక్టర్తో పోటీ పడుతోంది. సమీపంలో నిలబడి ఉన్న వ్యక్తులు ఈ దృశ్యాన్ని చూస్తూ తమ సెల్ ఫోన్ కెమెరాలో రికార్డ్ చేశారు. ప్రయాణం సురక్షితంగా, సుఖవంతంగా సాగాలంటే ప్రతి ఒక్కరూ నియమాలను పాటిస్తూ బాధ్యతాయుతంగా ప్రయాణించాలి. అప్పుడే రైలు, బస్సు, బైక్ ఏ ప్రయాణమైనా సురక్షితంగా ఉంటుంది. రైల్లో లేదా బస్సులో రద్దీ ఉన్నప్పుడు తలుపు దగ్గర వేలాడుతూ పైకప్పు పైకి ఎక్కడం వంటి అజాగ్రత్త చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సురక్షితం కాదు. అయితే ప్రజలు ఈ విషయాలను పట్టించుకోరు. ఎక్కడైనా కూర్చొని తమ గమ్యస్థానం చేరుకోవాలని భావిస్తారు. అందుకోసం ఎంతటి రిస్క్ అయినా చేస్తారు. ఈ రోజుల్లో అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. దాన్ని చూసిన తర్వాత ఎవరైనా సరే ఒక్క క్షణం ఆశ్చర్యపోతారు. ఇటీవల ప్రతి ప్రేక్షకుడి మనసును వణికించే ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ క్లిప్లో ప్రయాణికులు ప్రయాణించే విధానం చూస్తే ఒక్క క్షణం వణికిపోతారు. ప్రాణం విలువ ఇంత చౌకగా ఉందా అని మీరు ఒక్క క్షణం ఆలోచించడం ప్రారంభిస్తారు. ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణిస్తున్నారు. అసలు ఈ దృశ్యం ఊహకు అతీతమైంది. అందుకే ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. వీడియోలో కదులుతున్న రైలు పైకప్పుపై ఒక జనసమూహం సంతోషంగా ప్రయాణిస్తున్నట్లు చూడవచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ వ్యక్తులు సాధారణ రీతిలో కూర్చోలేదు, తలకిందులుగా పడుకున్నారు. పరిస్థితి ఎలా ఉందంటే కొంతమంది ఒకరిపై ఒకరు ఎక్కుతున్నట్లు కనిపిస్తుంది. రైలు ఎత్తు తక్కువగా ఉన్న వంతెన కింద నుంచి వెళ్తున్న సమయంలో పైకప్పుపై పడుకున్న వారందరూ గోడను ఢీకొట్టకుండా ఉండటానికి వెంటనే వారి తలలు, శరీరాలను పూర్తిగా దగ్గరకు చేసుకున్నారు. ఆ క్షణం చూస్తున్న వారికి గూస్ బంప్స్ వస్తాయి. ఎందుకంటే రైలు పైకప్పు, వంతెన మధ్య చాలా తక్కువ స్థలం ఉంది. ఒక చిన్న పొరపాటు మరణాన్ని ఆహ్వానించేటట్లు అవుతుంది. ఈ వీడియో మహ్యుద్దీన్ అనే ఖాతా నుంచి ఇన్స్టాలో షేర్ చేయబడింది. ఇప్పటికే వేలాది మంది దీనిని చూశారు. రకరకాల కామెంట్స్తో తమ ప్రతిచర్యలను తెలియజేస్తున్నారు. ఒక వినియోగదారుడు, సోదరా, ఈ వీడియో చూసిన తర్వాత ప్రజల జీవితాలు, వారి ప్రాణాలు ఇంత చౌకగా అనిపిస్తున్నాయని రాశారు. మరొకరు, ఈ వ్యక్తులకు అత్యంత కఠినమైన శిక్ష విధించాలని రాశారు. మరొకరు, గమ్యాన్ని చేరుకోవడం కోసం మరణంతో ఆడుకోవడం అవసరమా అని వ్యాఖ్యానించారు. ఢిల్లీ
మెట్రో దేశ రాజధానికి జీవనాడి. ప్రతిరోజు లక్షలాది మంది మెట్రో ట్రైన్ ద్వారా ప్రయాణిస్తారు. దీనివల్ల కొన్నిసార్లు ప్రయాణికుల చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద గొడవకు దారితీస్తోంది. కొన్నిసార్లు సీట్ల కోసం గొడవ పడటం, మొబైల్లో బిగ్గరగా మాట్లాడటం, లైన్లో లేకుండా ఇష్టారీతిన రావడం వంటి విషయాలు సాధారణంగా ఉద్రిక్తతకు కారణమవుతాయి. ఈ రోజుల్లో అలాంటి ఒక వీడియో ప్రజల్లో వైరల్ అవుతోంది. మనం సహనంతో, మర్యాదతో ప్రయాణించాలని ఈ వీడియో ప్రతి ఒక్కరికి తెలియజేస్తోంది. వీడియో ప్రారంభంలో ఇద్దరు మహిళలు ఏదో విషయంపై గొడవ పడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఒక మహిళ మెట్రో సీటుపై కూర్చొని ఉండగా మరొకరు స్త్రీ నల్లటి దుస్తులు ధరించి నిలబడి దూకుడుగా ప్రవర్తిస్తోంది. ఈ సమయంలో ఇద్దరి మధ్య ఉద్రిక్తత చాలా పెరిగింది. అక్కడ ఉన్న మిగిలిన వ్యక్తులు జోక్యం చేసుకోవడం ప్రారంభించారు. అయినా ఈ పోరాటం ఎంతవరకు చేరుకుందంటే ఈ ఇద్దరు గొడవని విడిచిపెట్టడానికి సిద్ధంగా లేరు. మెట్రో కోచ్లో ఉన్న ఒక మహిళ, ఒక పురుషుడు, ఒక పోలీస్ కూడా కోపంగా ఉన్న మహిళను శాంతింపచేయడానికి ప్రయత్నించడం వీడియోలో చూడవచ్చు. అయితే ఆ యువతి కోపం తగ్గే బదులుగా మరింతగా పెరిగింది. వీడియోలో నల్లటి దుస్తులు ధరించిన మహిళ, నేను ఒక జడ్జి కూతుర్ని, నేను ఆమెని వదిలిపెట్టను, ఇప్పుడు చూడండి అని చెప్పడం స్పష్టంగా వినవచ్చు. ఆ యువతి గొంతు, స్వరం ఆమె తనను తాను ఇతరుల కన్నా ఉన్నతంగా భావిస్తుందని చూపిస్తుంది. మరోవైపు సీటుపై కూర్చున్న మహిళ తాను తప్పుగా ఏమీ మాట్లాడలేదని పదే పదే చెబుతూనే ఉంది. విషయం తీవ్రం కాకుండా చూసుకోవడానికి ఆమె ప్రయత్నిస్తుంది. అయినా సరే యువతి ప్రవర్తన పూర్తిగా భిన్నంగా ఉంది. ఆ యువతిని ముగ్గురు వ్యక్తులు కూడా ఆపలేకపోయారు. అంత స్ట్రాంగ్గా ఉంది. ఈ వీడియోను ఎక్స్లో గర్కే కాలేష్ అనే ఖాతా ద్వారా షేర్ చేయబడింది. ఇప్పటి వరకు ఈ వీడియోను వేలాది మంది చూడగా వందలాది మంది రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. భార్యాభర్తల మధ్య బంధం జన్మ జన్మల బంధం అని నమ్ముతారు. వివాహం అనేది కేవలం ఒక జన్మ బంధం కాదని, 7 జన్మల వరకు కొనసాగే ఆత్మల కలయిక అని అంటారు. అయితే ఈ రోజుల్లో చాలా వివాహాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. ఎందుకంటే భార్యాభర్తలు తమ ఆలోచనలు కలవడం లేదని విడిపోతున్నారు. అయితే ప్రస్తుతం ఒక వృద్ధ జంట వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ప్రజల హృదయాలను గెలుచుకుంది. ఈ వీడియోలో వృద్ధ భర్త తన వృద్ధ భార్యకు వంటగది పనిలో సహాయం చేస్తున్నట్లు కనిపిస్తుంది. భార్య పరాటాలు చేస్తుంటే భర్త పాలు వేడి చేస్తున్నాడు. భార్య అప్పడాలు వేయిస్తుంటే భర్త సలాడ్ కోసం కీర దోసకాయ తొక్క తీస్తున్నట్లు కనిపిస్తుంది. వీడియోలో భార్యాభర్తలు వంటగదిలో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ సంతోషంగా నవ్వుతూ పనిని ఎంజాయ్ చేస్తున్నారు. సాధారణంగా వృద్ధాప్యంలో భార్యాభర్తలు వంటగదిలో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఆహారం వండుకునే దృశ్యం చాలా అరుదుగా కనిపిస్తుంది. అందుకే భార్యాభర్తలు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ జీవిస్తే జీవితం సంతోషంగా ఉంటుందని అంటారు. వృద్ధ దంపతుల ప్రేమ హృదయాన్ని హత్తుకునే ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్లో ముసాఫిర్ విజే అనే ఐడి షేర్ చేసింది. స్నేహితులు, బంధువులు ఏదో ఒక రోజు మిమ్మల్ని వదిలేస్తారు. చివరికి మీరు వివాహం చేసుకున్న వ్యక్తి మాత్రమే మీతో జీవితాంతం మిగిలి ఉంటాడు అని క్యాప్షన్ ఉంది. కేవలం 19 సెకండ్ల ఈ వీడియోను ఇప్పటి వరకు 154,000కు పైగా వీక్షించగా 4,000కు పైగా ప్రజలు దీన్ని లైక్ చేసి వివిధ రకాల కామెంట్స్ చేశారు. ఇద్దరూ కలిసి ఉండటం అదృష్టం. ఈ ప్రపంచంలోని ఆచారాల నుండి బయటపడి భార్యాభర్తల బంధం అంటే ఒకరికొకరం అని బంధాన్ని అర్థం చేసుకొని నిర్వర్తిస్తున్న కొద్ది మంది మాత్రమే ఉన్నారు అని రాశారు. ఇది నిర్మలమైన ప్రేమగల తల్లుల చివరి తరం. ఆధునిక స్త్రీవాదులు నిజంగా క్రూరమైన వారు అని రాశారు. ఉత్తర చైనా నుండి వచ్చిన ఒక వీడియో నెటిజన్లను విస్మయానికి గురిచేసింది. క్లిప్లో జియాంగ్కీలో ఓడిపోయిన తర్వాత ఒక వ్యక్తి చెస్ బోర్డును వదిలి వెళ్ళడానికి ఇష్టపడటం లేదు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ అతను దాదాపు 4 గంటలు కూర్చొని తాను ఎలా ఓడిపోయానన్నది తిరిగి అంచనా వేసుకున్నాడు. అతని భార్య కూడా అతన్ని లోపలికి రమ్మని కోరింది. కానీ అతను మొండిగా అక్కడే వర్షంలో తడుస్తూనే ఉన్నాడు.
చెస్ పట్ల అతని వ్యామోహం అమెరికన్ గ్రాండ్ మాస్టర్ హ్యాన్స్ నీమాన్తో సహా ప్రపంచవ్యాప్తంగా పలువురి దృష్టిని ఆకర్షించింది. 2019లో నేను ముంబైలో జరిగిన U16 ప్రపంచ యూత్ ఛాంపియన్షిప్లకు నాయకత్వం వహించాను. ఫుడ్ పాయిజనింగ్కు గురయ్యాను. వరుసగా 3 ఆటల్లో ఓడిపోయాను. నేను పూల్ దగ్గర పడుకున్నాను. వర్షం మొదలైంది. అప్పుడు ఉరుములు మెరుపులు మొదలయ్యాయి. నా స్నేహితులు కొందరు నన్ను లోపలికి లాగడానికి ప్రయత్నించారు, కానీ నేను గంటల తరబడి అక్కడే ఉన్నాను అని హ్యాన్స్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్గా మారడంతో పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఒక వినియోగదారుడు ఇలా రాశాడు: నేను ఎప్పుడూ విదేశాల్లో చెస్ టోర్నమెంట్ ఆడలేదు. టోర్నమెంట్ల సమయంలో ఫాస్ట్ ఫుడ్ తప్ప మరేమీ తినలేదు మరియు బయట వర్షం లేదా ఎండలో ఎప్పుడూ ఆడలేదు అని పోస్ట్ పెట్టారు. మరొకరు ఇలా వ్యాఖ్యానించారు: మీరు ఇష్టపడే దానిలో పూర్తిగా మునిగిపోయినప్పుడు ప్రపంచాన్నే మర్చిపోతారని పోస్ట్ పెట్టారు. ద్రోణాచార్యుడు అర్జునుడిని చెట్టుపై ఉన్న మామిడిని చూడమని చెప్పిన విషయాన్ని గుర్తుకు చేస్తూ మరొకరు కామెంట్ పెట్టారు.